దేవుని నమ్ముకున్న బిడ్డలకు శ్రమలు వస్తాయా? క్రైస్తవుడు నిజదేవుని నమ్ముకున్నవాడు కదా, అబద్ధాన్ని నమ్ముకున్నవాడు కాదు కదా. సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరో ఆ సృష్టికర్తను నమ్ముకున్న వాళ్ళు కదా క్రైస్తవులు. అలాంటి క్రైస్తవుడి జీవితంలో శ్రమలు వస్తాయా? అలాంటి క్రైస్తవుడి జీవితంలో ఇబ్బందులు వస్తాయా? వస్తాయి. అనేక మంది భక్తులు ఇలా అంటారు, సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడకు అలల తాకిడి తప్పదు. నీతిగా బ్రతికే క్రైస్తవుని జీవితంలో కూడా శ్రమల తాకిడి తప్పదు. ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో క్రైస్తవుని జీవితంలో శ్రమలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం. కన్ను చూస్తుంది అనేది ఎంత వాస్తవమో, నోరు మాట్లాడుతుంది అనేది ఎంత సత్యమో, చెవి వింటాది అనేది ఎంత వాస్తవికతో, నీతిగా యథార్థంగా బ్రతికే క్రైస్తవుడు కూడా తన బ్రతుకులో శ్రమల పాలవుతాడు అని దేవుని వాక్యం అంటుంది. అందుకని అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ, ఒకసారి చెప్పండి ఈ మాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ. ఖాళీ పూర్తి చేయండి, ఒకసారి నా వైపు చూడాలి, నాతో కలిసి చెప్పండి ఈ మాట. దాని ముగింపు మీరు ముగించాలి. ఎలా ముగిస్తే బాగుండేదో మీరు చెప్పాలి, నా వైపు చూడాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో, ఏ భక్తి? నోరు తెరవాలి. సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవాడు ఆశీర్వదించబడతాడు అని రాస్తే బాగుండేది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవాడు ఘనమైన స్థితిలోకి వెళ్తాడు అని రాస్తే బాగుండేది. కానీ వాక్యంలో ఏమని రాసిందో తెలుసా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించు వారందరూ శ్రమల పాలవుతారు. కాబట్టి అన్నయ్య, మనం భక్తి లేకుండా బతికితే పోలా అనేరుగాక. ఉదయించిన సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో, నీ బ్రతుకులో ఎదురైన ప్రతి శ్రమ ఏదో ఒకరోజు అస్తమించేటట్లుగా దేవుడు తన బాహుబలత చాపుతాడు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, ఉదయించిన సూర్యుడు పడమటి దిక్కున అస్తమిస్తాడు అది ఎంత వాస్తవమో, నీ జీవితంలో ఎదురైన ప్రతి శ్రమ ఏదో ఒకరోజు నీ బ్రతుకులో నుంచి నిష్క్రమించేటట్లుగా దేవుడు చేస్తాడు. అయితే ఒక మాట, నిజమేనన్నయ్య, నా బ్రతుకులో కూడా చాలా శ్రమలు ఎదురయ్యాయి. నాకు తెలిసినంత వరకు నేను భక్తిగా బ్రతికా. కొన్ని సందర్భాల్లో భక్తిగా బ్రతకలేకపోయినా భక్తిగా బ్రతకటానికి నేను ఆరాటపడ్డాను. ఎంత ఆరాటపడినా నిజమే, నా బ్రతుకులో నేను శ్రమలు ఎదుర్కొన్నా. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎంతకాలం దేవుడు శ్రమలు అనుమతిస్తాడు? మీలో ఎవరైనా ఈ ప్రశ్నతో కూర్చున్నారా? ఎంతకాలమయ్యా ఈ కష్టం? ఎంతకాలమయ్యా ఈ బాధ? ఎంతకాలమయ్యా ఈ కన్నీళ్ళు? ఎంతకాలమయ్యా ఈ అవమానాలు? ఈ శ్రమల కొలిమిలో ఎంతకాలం నేను కాల్చబడాలి? ఎంతకాలం దేవుడు నా బ్రతుకులో ఈ శ్రమలు అనుమతిస్తాడు? ఎంతకాలమో చెప్పేదానికి ముందు లేఖనంలో నుంచి మీకు ఆధారం చూపిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. ఒకసారి అందరు మీ బైబిల్ తెరిచి లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. 28వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి చెప్పండి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలో నిత్యము బద్దలు కొట్టునా,
ఇంకొకసారి చాలు నా వైపు చూసి ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి మీరు. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, నిత్యము తన పొలాన్ని దున్నుతాడా? చెప్పాలండి. విత్తేవాడు తన పొలాన్ని దున్నుతాడు కదా. అంటే 24 గంటలు 365 days నిరంతరం పొలాన్ని దున్నుతానే ఉంటాడా? ఎన్నిసార్లు దున్నుతాడు కదా? జీవితాంతం దున్నడు, బ్రతుకు కాలం అంతా దున్నడు, కొంచెం కాలమే దున్నుతాడు. నేనంట నీ బ్రతుకులో కూడా దేవుడు శ్రమలు అనుమతించేది జీవితకాలం అనుమతించడు తమ్ముడా, జీవితకాలం అనుమతించడు చెల్లి, కొంచెం కాలమే దేవుడు అనుమతిస్తాడు. ఎంతకాలం అయ్యా ఈ కష్టాలు, ఎంతకాలం అయ్యా ఈ అవమానాలు, ఎంతకాలం అయ్యా ఈ నిందలు, ఈ బ్రతికే కంటే చచ్చిపోదాం అనిపిస్తుంది అయ్యా. ఎంతకాలం ఈ శ్రమల కొలిమిలో దేవుడు కాలుస్తాడు. చెల్లి, వేదనతో ఈ వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, నీకు ఒక శుభవార్త. కొంచెం కాలమే దేవుడు నిన్ను శ్రమలకు అప్పగిస్తాడు. పొలాన్ని దున్నేవాడు నిరంతరం దున్నడు, ఆ భూమిని బ్రద్దలు కొట్టేవాడు నిరంతరం భూమిని బ్రద్దలు కొట్టడు. ఎప్పుడో జూన్ జూలై మాసంలో ఒక్కసారి పొలాన్ని దున్నుతాడు. నీ బ్రతుకులో కూడా కొంచెం కాలమే నీ బ్రతుకులో శ్రమలు అనుమతిస్తాడు. కీర్తనలో ఒక స్థలంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అంటాడు. ఒకసారి చెప్పండి, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. ఆ ఏడ్పు రాత్రంతా ఉంటుంది అన్నాడా, జీవితాంతం ఉంటుంది అన్నాడా? ఉదయం ఏం కలగబోతుంది? ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో రాత్రి లాంటి దుఃఖపు అనుభవంలో నువ్వు ఉన్నావేమో, బ్రతుకంతా రాత్రే అని అనుకోకు, నీ కొరకు ఉదయం కాచుకుని ఉంది. బ్రతుకంతా మారానేమో అని అనుకోకు, మాధుర్యం నీ కొరకు కాచుకొని ఉంది. బ్రతుకంతా ఈ అరణ్యమే అని అనుకుంటున్నావేమో, అరణ్యం దాటిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. దీని గురించి అపోస్తులైన పేతురు గారు తాను రాసిన మొదటి పత్రికలో 2 సందర్భాల్లో చెప్తాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎన్ని శోధనలట? నానా విధములైన శోధనలకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. నాకు సమాధానం చెప్పండి, ఎంతకాలం? ఇక్కడ అన్నాడు కదండి, ఎంతకాలం? కొంచెం కాలం. ఎన్ని శోధనలు? ఒకసారి చూడండి, మీలో ఎవరైనా నానా విధములైన శోధనల చేత శోధించబడుతూ ఈ స్థలానికి వచ్చారేమో. కళ్ళ ముందు పిల్లలు దీవించబడతారు అనుకున్నానయ్యా, వీళ్ళ బ్రతికెట్లయిపోయింది. ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకున్నానయ్యా, రోజు రోజుకు రోగిష్టిదాన్ని అయిపోయాను. ఆర్థికంగా మంచి స్థితిలోకి వెళ్తాను అనుకున్నానయ్యా, రోజు రోజుకు నా పరిస్థితి దిగజారిపోతుంది. నలువైపులా శోధనలు అనుమతించి ఒకవేళ ఆ శోధనలు కొలిమిలో దేవుడు నిన్ను కాలుస్తున్నాడేమో. ఎంతకాలం కాలుస్తావు ప్రభువా? ఇక్కడ అంటాడు భక్తుడు, కొంతకాలమే. అయితే ఒక అద్భుతం తెలుసా? ఎంత కాల్చాడో. ప్రభా నాకు విడుదల ఇవ్వవా, ప్రభా నాకు స్వస్థత ఇవ్వవా, ప్రభా దీనిలో నుంచి నాకు జయాన్ని దయచేవా, ఈ శ్రమల కొలిమిలో నుంచి నన్ను విడిపించవని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో వెంటనే కార్యం చేస్తాడు, ఇంకొంతమంది జీవితాల్లో ఆలస్యం చేస్తాడు. మీ జీవితాల్లో ఎవరి జీవితంలో నేను దేవుడు ఆలస్యం చేశాడా? గుండెల్లో ఈ మాట రాసుకో, ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. దేవుడు ఆలస్యం చేశాడంటే నన్ను మర్చిపోయాడేమో అని అనుకోకు, నన్ను పట్టించుకోవట్లేదేమో అని అనుకోకు.
నేనంటే యేసయ్యకి ఇష్టం లేదేమో అని అనుకోకు. నా ప్రార్థన దేవునికి ఇష్టం లేదేమో, అసలు నేనంటేనే దేవునికి ఇష్టం లేదేమో, అందుకనే నా ప్రార్థనకు జవాబు రావట్లా, ఆలస్యమైపోతుంది అని అనుకోకు. వాక్యం వింటున్న బిడ్డ, ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, నీ బ్రతుకులో దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. అద్భుతమైనది ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది. ఓ మాట, గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావటానికి 21 దినాల కాల వ్యవధి. కుక్క గర్భంలో నుంచి కుక్క పిల్ల బయటికి రావటానికి 60 రోజుల కాల వ్యవధి. తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి రావటానికి, నా వైపు చూస్తున్నారా, తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి రావటానికి 9 నెలల కాల వ్యవధి. గుర్రం గర్భంలో నుంచి గుర్రపు పిల్ల బయటికి రావటానికి 11 నెలల కాల వ్యవధి. ఏనుగు గర్భంలో నుంచి ఏనుగు పిల్ల బయటికి రావటానికి 22 నెలల కాల వ్యవధి. ఒకసారి చెప్పండి, 21 దినాల్లో వచ్చే కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? తల్లే అంత ఉంటుందో. 21 దినాల్లో వచ్చే కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది? 60 రోజుల్లో వచ్చే కుక్క పిల్ల సైజు ఎంత ఉంటుంది? 9 నెలల్లో వచ్చే శిశువు సైజు ఎంత ఉంటుంది? 11 నెలల్లో వచ్చే గుర్రం సైజు ఎంత ఉంటుంది? నా వైపు చూసి సమాధానం చెప్పండి. 22 నెలల కాల వ్యవధిలో ఏనుగు గర్భంలో నుంచి వచ్చే ఏనుగు పిల్ల సైజు ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది కదా. దేవుడు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడంటే ఒక ఉన్నతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతూ ఉన్నాడు. ఒక శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ ఒడిలో వేయబోతున్నాడు. అందుకనే ఇంకెంతకాలం అని కృంగిపోకుండా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన ఈవి నా ఒడిలో వేయబోతున్నాడని నిరీక్షణతో దేవుని స్తుతించుదుంగాక.